హెచ్ఐవి ఎయిడ్స్ నిర్మూలనకు విస్తృత అవగాహన, ముందస్తు పరీక్షలు, సకాలంలో చికిత్సే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షిషా సూచించారు. ఇంటెన్సిఫైడ్ ఐఈసీ క్యాంపెయిన్ 2026లో భాగంగా స్టేడియం వద్ద నిర్వహించిన బైక్ ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు ఎయిడ్స్ సురక్ష మాస్ క్యాంపెయినింగ్ ద్వారా జిల్లా వ్యాప్తంగా అవగాహన, స్క్రీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్ని పిహెచ్సిల్లో పరీక్షలు విస్తరించి యువతలో అవగాహన పెంచడంతో పాటు హాట్ స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక స్క్రీనింగ్ చేపట్టాలని అధికారులను సూచించారు. బాధ్యత కలిగిన పౌరునిగా ఆ కుటుంబ సభ్యులకి హెచ్ఐవి ఎయిడ్స్ గురించి అవగాహన కల్పిస్తూ పాలు పంచుకుంటానని ప్రమాణం చేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మొబిలైజేషన్ ఫర్ ఎయిడ్స్ సురక్ష మాస్ క్యాంపెయిన్ ఏవైతే 12 ఆగస్టు నుంచి ప్రారంభించడం ఉంది, దాని సందర్భంగా మళ్ళీ ఈరోజు ఒక బైక్ ర్యాలీ మన జిల్లాలో నిర్వహిస్తున్నాము ఇక్కడ స్టేడియం నుంచి. సో ఇది చాలా ఇంపార్టెంట్ క్యాంపెయిన్. ఇది 12 ఆగస్టు నుంచి 12 అక్టోబర్ వరకు మళ్ళీ నిర్వహించాలి. అది గవర్నమెంట్ నుంచి ఆదేశాలు కూడా ఉన్నాయి. దీని సందర్భంగా మొన్న మళ్ళీ వివిధ డిపార్ట్మెంట్స్తో అవగాహన కూడా చేసుకుంటూ క్యూఆర్ కోడ్ విషయంలో కానీ ఎయిడ్స్ హెల్ప్ లైన్ నెంబర్ ఏవైతే 1097 ఏవైతే హెల్ప్ లైన్ నెంబర్ ఉన్నాయో దాని గురించి కూడా అందరికీ అవగాహన కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా మనం ఎయిడ్స్ సందర్భంగా ఒక 3 అంశం చాలా కీలకమైనవి ఉంటాయి. ఫస్ట్ ఏమో అంటే స్క్రీనింగ్ చేయడం. సో స్క్రీనింగ్ సందర్భంగా మనం ఎవరైతే బేసికల్గా గర్భిణీ స్త్రీలు ఉంటారు, సో వాళ్ళకి తప్పకుండా స్క్రీనింగ్ చేయడం. తర్వాత ఎవరైతే టీబీ వ్యాధులతో ఉంటారు, లేదో టీబీ లక్షణాలతో ఉంటారు, వారికి తప్పకుండా స్క్రీనింగ్ చేయడం. దాని సందర్భంగా మనం ఓన్లీ రిమ్స్ కానీ, ఉట్నూరు కానీ, బోత్ కానీ అంతవరకే మాత్రమే పరిమితం కాకుండా అన్ని పిహెచ్సిస్లో కూడా ఇప్పుడు మొన్న ఎవరినాకి ఒకవేళ వ్యాధులు కానీ లక్షణాలు కానీ పాజిటివ్ వచ్చినాయి అంటే మనం గోప్యత ఏవైతే ఉన్నాయో కాన్ఫిడెన్షియాలిటీ ఇవి తప్పకుండా మెయింటైన్ చేయాలి. దాని గురించి కూడా మళ్ళీ ఐసీటీసీస్ కౌన్సిలర్స్ కానీ, తర్వాత పిహెచ్సి స్టాఫ్ కానీ వారికి కూడా ఆల్రెడీ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు మళ్ళీ ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. సో ఏఆర్టీ ట్రీట్మెంట్ కూడా మన దగ్గర ఏఆర్టీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఏఆర్టీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తూ దాని తర్వాత మళ్ళీ థర్డ్ స్టెప్ చాలా ఇంపార్టెంట్. అంటే వైరస్ ఏవైతే లోడ్ ఉన్నాయో దానికి మళ్ళీ టెస్టింగ్. సో ఏవైతే మనం గవర్నమెంట్ నుంచి బేసికల్గా 99, 99, 95 ఏవైతే రూల్ ఉన్నాయో దాని ప్రకారం మనం అది చేయడానికి